కానీ ధ్యానం చేసేట అమ్మవారు. ధ్యానం చేస్తే ఆయన వెంటనే ఏం తెలిసింది? ఆసన్న మృత్యుం రాజానం జ్ఞాత్వా ధ్యానేన కశ్యప గృహం యయౌ సధర్మాత్మ ధనమాదాయ తక్షకాత్. ఆలోచన చూశాడు, ఇంక వాడు బతకడు, వాడి ఆయుర్దాయం పోయింది. అయినప్పుడు ఇక మన మంత్రాలు ఎన్ని తంత్రాలు వేసినా వాడేం బతకడు. విప్రశాపం చేత వాడికి ఆయుర్దాయం సమాప్తం అయిపోయింది కనుక నేను అక్కడ బతికిద్దాం అనుకున్నా ఆయన బతికేది లేదు. అందుచేత నేను ఇప్పుడు ఈ దక్షకుడిని తీసుకుని డబ్బు తీసుకుని వెళ్ళిపోవడమే సుఖం తప్ప ఆ రాజుగారిని బతికేది లేదు, నా ప్రయత్నం అనవసరం, ఆయనకి ఆయుర్దాయం లేదు అనేటువంటిది నిర్ణయించుకుని ఆయన మెల్లిగా కశ్యపుడు ఇంటికి తిరుగుముఖం పట్టాడు. ఈయన వెళ్ళలేకడికి పరీక్ష మహారాజు దగ్గరికి. ఆసన్న మృత్యు అయిపోయాడు కనుక కశ్యపుడు ఎప్పుడైతే వెనక్కి వెళ్ళిపోయాడో తక్షకుడు చాలా సంతోషించాడు. 7వ రోజుకి వెళ్ళాడు. వెళ్ళి ప్రాసాదం దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి ఎవరికీ ప్రవేశం లేకుండా ఉంది. పరీక్ష మహారాజా వారి భవనం 7 అంతస్తుల మేడ, చుట్టూ మంచి మంచి బందోబస్తు ఉంది. ఎలా వెళతాము, ఆయన ఎప్పుడు ఎలాగా కాటు వేయాలి ఏమిటి అనేది ఆలోచించుకుంటున్నాడు. ఈ లోపుగా ఈ రాజుగారిని ఎలా వంచాలి, వీడికి ఎలాగ చెప్పాలి. పైగా ఈయనేమో పాండవానాం కులే జాత, ఇలాంటి పాండవ కులంలో పుట్టాడు, మహాధర్మాత్ములైనటువంటి వాళ్ళ వంశంలో పుట్టాడు. ఇలాంటి ఇంత భ్రష్టైన పని ఎందుకు చేశాడు? మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటే చచ్చిన పవన్ వాడి వెళ్ళలో వేయడం ఏమిటి, బ్రాహ్మణ శాపానికి గురవడం ఏమిటి, అంచేత వీడిని ఎలాగైనా నేను కాటు వేసి తీరాలి, ఎలాగా మార్గం ఏమిటి అని ఆలోచించుకున్నాడు. కృత్వా విగర్హితం కర్మ జ్ఞానం కాలగితం నృప రక్షకాన్ భవనే కృత్వా ప్రాసాదం అభిగమ్యచ మృత్యుం వంచయతే రాజా వర్తతే నిరాకుల. మృత్యువుని కూడా వంచి నేను అక్కడ ఉంటాను అని అనుకుంటున్నాడు వాడు. ఇప్పుడు వీడిని ఎలాగైతే మోసం చేసి నేను వంచి వాడి ప్రాణాలు తీసుకోవాలి అని ఆలోచించుకున్నాడు. పాండవ దాయాదిగా ఉన్నాడు కదా, అంచేత వీడు ఏం చేస్తాడు, దాన ధర్మాలు బాగా చేస్తాడు, బ్రాహ్మణులు అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. అంచేత వీడి కోసం ఏం చెయ్యాలి అని అంటే మేమందరం కూడా ఫలమూలాదులన్నీ తీసుకుని వెళ్ళి కొంత బ్రాహ్మణ సేవతో బ్రాహ్మణ సంఘంగా ఏర్పడి మేము పాములం అందరం కలిసి బ్రాహ్మణ వేషం వేసుకుని మేమందరం అక్కడ రాజుగారిని ఆశీర్వచనం చేయడానికని వచ్చాము, ఆయనకు ఏదో పళ్ళో పాలో ప్రసాదంగా ఇస్తాము అనే ఉద్దేశంతో సర్పాలన్నిటినీ ప్రార్థించేట్టి కృత్వా తాపస వేషం స్థాన్ ప్రాహిణోత్ సుభుజంగమాన్. ఆ భుజంగవాలు అంటే పాములన్నిటినీ బ్రాహ్మణ వేషాలు వేసి వాళ్ళందరినీ గ్రూప్ గా తీసుకుని వెళ్ళి దానిలో ఈయన కూడా ఉండి ఓ నిమ్మపండులో దూరేడు ఈయన తక్షకుడు. ఆ బ్రాహ్మణ వేషాల్లో పుచ్చుకునేటువంటి వాళ్ళు అందరూ తలో పండు పుచ్చుకున్నాడు. ఓ బ్రాహ్మణ చేతిలో ఈయన ఉన్నాడు. వీడు వెళ్ళేట నిర్గతాస్తే తదా నాగాహ ఫలాన్యాదాయ సత్వరాహ, రాజుగారికి ఫలాలు సమర్పించి ఆశీర్వచనం చేసి వస్తామండి అని చెప్పారు నౌకర్ల దగ్గర. వాళ్ళు వెళ్ళి రాజుగారి దగ్గర విన్నవించారు, ఏమండి వాళ్ళు ఎవరో బ్రాహ్మణులు వచ్చారు మీకు ఆశీర్వచనం చేస్తారట, ఇదంతాను ఎలాగా అనేది. అభిమన్యుసుతం వీరం కులార్కం చారదీపనం పరివర్ధయుతం ప్రాప్త మంత్రైర్ ఆధర్వణయిస్తథా అని ఆధర్వణిక మంత్రాల్లో చాలా ఆరితేరిన వాళ్ళందరూ మిమ్మల్ని ఆశీర్వచనం చేయడానికి వచ్చారు అని రాజుగారికి విన్నవించారు. ఆయన అన్నట్టు ఏమన్నాడు చూసి సరేనండి రేపు పొద్దున వాళ్ళందరూ వస్తారు, వాళ్ళు సమర్పించే కానుకలు ఏవైనా ఫలాలు ప్రసాదాలు ఏవైనా ఉంటే మీరు తీసుకుని వచ్చేయండి ఇక్కడికి, వాళ్ళని మాత్రం ప్రవేశం రేపే. వాళ్ళకి భయం ఉంది, 7వ రోజు చచ్చిపోతామని భయం. అంచేత 7 రోజులు ఆగి 8వ రోజున వాళ్ళకి దర్శనం ఇద్దాం. అంచేత వాళ్ళు తెచ్చిన ప్రసాదం అంటే మళ్ళీ కక్కుర్తి, ఆ ప్రసాదంలో ఏమో ఏ శక్తి ఉందో దానిలో బతుకుతామేమో అని ఆశ. నేను వాళ్ళు తెచ్చిన ప్రసాదం మాత్రం లోపల తీసుకురండి, మనుషులు మాత్రం ఇప్పుడు వద్దు రేపు వస్తారు వాళ్ళు అని వాళ్ళని పంపించేసి ఆ ప్రసాదాన్ని తీసుకురమ్మన్నారు. నాద్యమో దర్శనం విప్రాహ రాజ్యస్యాదిత్యనో మతి. మరి ఇంకేం చేయాలి అని అంటే వాళ్ళు వెళ్ళిపోయి మీరందరూ తాపసులందరికీ కూడా మా కుశల ప్రశ్నలు అడగండి, మన నమస్కారాలు చెప్పండి, వాళ్ళందరినీ రేపు రమ్మనండి అనేటువంటి మాట చెప్పారు. వీళ్ళేమో ఇత్యుక్త్వా తత్ఫలం దత్వా సువృద్ధ్యశ్చ ఉత్తరాసుత కర్రే కృత్వా ఫలం పక్వం దదార నృపతి స్వయం. అందరికీ తలో పండు ఇచ్చారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ. ఓ పండు మాత్రం తాను తీసుకున్నాడు. ఆ పండుని ఇలా విప్పి 2 ముక్కలు చేసేసరికి దానిలోంచి తక్షకుడు లోపలికి వచ్చాడు, బయటిచ్చి విదారితం ఫలం రాజ్ఞ తత్ర క్రిమిరభూత్ అణు. ఓ అణు మాత్రంగా ఒక చిన్న పురుగులాగా ఉన్నాడు తక్షకుడు ఆ నిమ్మ పండులో. ఆ పండు ఎప్పుడైతే విప్పాడో ఆ పండులోంచి తక్షకుడు వచ్చి మహారూపాన్ని ధరించి కాటు వేసేశాడు. ఇప్పుడు ఇంకా నేను బ్రాహ్మణ శాపానికి తలొగ్గుతున్నాను, నేను వెళ్ళిపోతాను, దానిలో అనుమానం లేదు, నన్ను ఈ తక్షకుడు చంపేస్తాడు, కాలరూపుడు భయంకరుడైనటువంటి ఈ తక్షకుడు నన్ను ప్రాణం తీయకుండా మాండు అనేటువంటి నిర్ణయానికి వచ్చేసాడు ఆయన. ఘోర రూప మహిం వీక్ష రుద్రుస్తే భయార్జిత. ఎప్పుడైతే అంత భయంకరమైన తక్షకుడు రూపాన్ని చూశారో ఆ పక్కన ఉండేవాళ్ళందరూ పారిపోయారు, తక్షకులందరూ వెళ్ళిపోయారు. పెద్ద హాహాకారం అయింది. అందరూ కూడా మొత్తం ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ రాజుగారు ఏమీ చేయలేక ఆయన యొక్క విషాగ్నిలోకి గురైపోయి ఆయన మొత్తం అంతా కూడా
ప్రాణాలు వదిలేసుకున్నట్ట. ఈ గత ప్రాణంతు రాజానం బాలం పుత్రం సమీక్ష్య చక్రుశ్చ మంత్రుల సర్వే పరలోకస్య సత్క్రియా అని ఆయన పోయిన తర్వాత ఈ మంత్రులందరూ పరలోక క్రియలన్నింటినీ చేయడానికి ఆసన్నమయ్యారు. ఈ గంగా తీరంలో ఆయన దేహానికి అందరికీ సంస్కారాలు చేశారు. అయిపోయిన తర్వాత దుర్మరణం వచ్చింది, ఈయన ఏం చేయాలి అనే ఉద్దేశంతో చాలా దాన ధర్మాలు అన్ని చేసుకుని వారికి గొప్ప ఉత్తమ లోకాలు కలగాలి అని ఆశీర్వచనం చేసుకుంటూ ఇంక సింహాసనంలో ఉత్తర అధికారిగా సింహాసనే శుభే తత్ర మంత్రిణ సన్యవేశయన్ అన్నాడు. ఎవరిని అంటే పౌరాహ జానపదాహ లోకాహ చక్రుహు తం నృపతిం శిశుం జనమేజయనామానం రాజలక్ష్మణ సంయుతం. పరీక్షణ్ మహారాజా వారి కుమారుడు జనమేజయుణ్ణి రాజుగా చేశారట. ఆయనకి చిన్నపిల్లాడు, ఆయన దినే దినే వర్ధమానస్స బభూవ మహామతి. చిన్నప్పుడు అక్కడికి వచ్చినప్పటికి పెద్ద వయస్సు లేదు, కానీ ఆ చిన్నపిల్లాన్నే రాజుగా అట్టెపెట్టి వీళ్ళందరూ రాజకార్యాలన్నీ నిర్వహిస్తూ ఆయన్ని పెంచి పెద్దవాళ్ళని చేస్తున్నారు. ప్రాప్తేచ ఏకాదశే వర్షే తస్మై కులపురోహిత యథోచితాం దదౌ విద్యాం. 11వ ఏడు వచ్చింది ఆ పిల్లడికి. అప్పుడు అంటే పట్టాభిషేకం నాటికి లేదు, ఆయన కూర్చోబెట్టి వీళ్ళే కథలు నడిపించారు. ఆయనకి 11 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆయనకి మంచి విద్యా ప్రదానం అది చేశారట. ఆయన బాగా ధనుర్వేదాన్ని కృపాచార్యుల వారి దగ్గర నేర్చుకున్నారట. ద్రోణాచార్యుడు అర్జునుడికి ఎలా అయితే గురువో అలాగే జనమేజయ మహారాజా వారికి కృపాచార్యుల వారు గురువులు అని ధనుర్వేదంలో చాలా గొప్ప విద్వాంసులుగా తయారు చేసేట ఆయన్ని. అలాంటి పెరిగి పెద్దవాడైనటువంటి జనమేజయ మహారాజా వారికి కాశీరాజసుతాం కాంతాం ప్రాప్య రాజా యథాపురా అని ఆవిడికి వివాహం చేశారు. ఆ వివాహం వపుష్టమాం శుభాంకన్యాం దదౌ పారీక్షితాయచ. వపుష్టమ అనే పేరు కలిగినటువంటి ఒక కన్యతోటి జనమేజయ మహారాజా వారికి వివాహం చేశారు. వారికి సంతానం కలిగారు. ఆ సంతానాన్ని అంతటినీ కూడా పురాణం వర్ణించి ఈ రకమైనటువంటి వంశ వృద్ధి అంతా చేస్తే జనమేజయ మహారాజు అడిగేట. ఇక్కడ కొంచెం ఒక మధ్యలో ఇంకో తమాషా ఏంటి అంటే ఏతస్మిన్నేవ కాలేతు ముని ఉత్తంకనామక. ఉత్తంకుడు అనేటువంటి పేరు, ఉదంకుడు అనే పేరుతో కూడా అంటారు. ఆ ఉత్తంకుడు అనే పేరు కలిగినటువంటి ఒక మని వచ్చాడు. వచ్చి ఈ తక్షకుడి చేత ఆయన బాగా ఘోరమైనటువంటి అవమానం పొందాడు. ఈ హస్తినాపురానికి వచ్చాడు. వచ్చి దీనికి ప్రతీకారం చెయ్యాలి అని అనుకున్నాడు. అప్పుడు జనమేజయ మహారాజా వారికి వచ్చారు. ఆయన చూసిన తర్వాత చాలా ఆలోచిస్తున్నావు, నైనా నువ్వు చేయాల్సిన పని మానేసావు, చేయక అక్కలేని పనులన్నీ చేస్తున్నావు. అకర్తవ్యం కరోషి అద్య కర్తవ్యం నకరోషి వై అన్నాడు ఉదంకుడు. నువ్వు చేయాల్సిన పని మానేసేవయా, తగబావన్నీ చేస్తున్నావు అన్నట్టు. ఏంటండి స్వామి నేనేం చేస్తున్నాను, నాకేముంది అంటే నువ్వు చిన్నపిల్లాడి చేష్టలాగా ఉన్నాయేవా, నీకు వైరము మంత్రము ఏమీ తెలియట్లేదు. మీ నాన్నకి చాలా ఘోరమైనటువంటి అపకారం చేసినటువంటి తక్షకుడు ఉన్నాడు, వాడిని నువ్వు పట్టించుకోకుండా వదిలేసావు. నీకు మంత్రజ్ఞాత లేదు. కిం వైరం న మయా జ్ఞాతం నకిం ప్రతికృతం మయా. వైరం ఏమిటండి, నాకు నేను చేయాల్సిన ప్రతిక్రియ ఏముంది, నాకేం తెలియదండి అన్నాడు. అంటే ఉత్తంకుడు చెప్పాడు, పితాతే నిహతో భూప తక్షకేని దురాత్మన. తక్షకుడు అనేటువంటి పరమ దుర్మార్గుడైనటువంటి సర్పరాజు చేత మీ తండ్రి గారు కాలం చేశారు. అంచేత నువ్వు పితృ నాశనానికి కారకమైనటువంటి తక్షకుడి మీద పగ సాధించాలి, వాడి మీద ప్రతీకారం చేయాలి, అది నీ పని అని చెప్పారు. రాజుగారు మంత్రులందరినీ పిలిచారు. ఏమండి ఏమిటి మా నాన్న పోవడం కారణం ఏమిటి? అవునండి తక్షకుడు అనేటువంటి సర్పం కాటు వేసింది, దానివల్లే మీ రాజా వారు కాలం చేశారు మీ నాన్నగారు అని చెప్పారు. అయితే శాపోత్ర కారణం రాజ్ఞ సప్తస్య మునినాకిల తక్షకస్యతు కో దోష బ్రూహి మే ముని సప్తమ. జనమేజయుడు అన్నాడు, ఇప్పుడు వీళ్ళు చెప్పిన వాతావరణం చూస్తే మా నాన్న పోవడానికి కారణం బ్రాహ్మణ శాపం తప్ప తక్షకుడు ఏం చేస్తాడు? ఆయన శాపం మీదకు ఆయన శాపం గురించి ఆయన చెప్పిన పని చేశాడు. తక్షకుడు ప్రత్యేకంగా పని కట్టుకునేది మా నాన్నగారిని ఏమీ చంపలేదు కదా, ఇదంతా ముని శాపం వల్ల జరిగింది కదా అని అంటే అప్పుడు మళ్ళీ వివరణ ఇచ్చాడు. అయితే మంచిదే కానీ తక్షకుడు చేశాడు, బాగానే ఉంది. తక్షకుడు చేసిన పని ఏంటి అంటే ఆ శాపాన్ని అమలు చేశాడు, అంతవరకు తప్పు కనపడలేదు నీకు. కానీ కశ్యపుడు మీ నాన్నని బతికిద్దామని మధ్యలో వస్తూ ఉంటే ఆ వచ్చేవాడిని అడ్డం కొట్టి ఇంటికి పంపించేశాడు డబ్బిచ్చి, అది తప్పు కాదా అని అడిగాడు. తక్షకస్యతు కో దోష అని అడిగితే తక్షకేన ధనం దత్వ కశ్యప సన్నివారత. కశ్యపుడు అనేటువంటి మహర్షి ఆయన వచ్చి మీ నాన్నని బతికిస్తానని బయలుదేరాడు. వస్తే చక్కగా బతుకును ఆ మంత్రం చేత విషాగ్ని దహింపజేసి ఆయన బతికిస్తానంటే వాడికి డబ్బులు ఇచ్చి తిరిగి పంపించేశాడు తక్షకుడు, అది తప్పు కాదా అని అడిగాడు. దాంతో కోపం వచ్చింది జనమేజయుడు. ఓహోహో వీడు ఇంత పని చేశాడా,
సర్పయాగం చేసి మొత్తం సర్పాలే లేకుండా నాశనం పారేస్తాను అని సర్పయాగానికి సంకల్పం చెప్పారు. నసకిం తక్షకో వైరి పితృహాతమ భూపతే అని అడిగాడు. అని అంటే అయ్యా ఇది అలా అయితే సరేనండి, నేను తప్పకుండా చేస్తాను, దీని అందరినీ కూడా నేను పూర్తిగా సర్పాలన్నిటినీ కూడా నశింపజేస్తాను అని సర్పయాగానికి సంకల్పం చేశారంటే జనమేజయ మహారాజు. తర్వాత మధ్యలో కొన్ని చిన్న చిన్న కథలు మళ్ళీ చెప్పాడు. దయా సర్వత్ర కర్తవ్య బ్రాహ్మణేన విజానత, అహింస పరమో ధర్మ విప్రాణం నాత్ర సంశయ. అసలు అహింస అనేది అందరికీ ధర్మం, పైగా బ్రాహ్మణుడికి విశేషమైనటువంటి ధర్మం. దయ సర్వత్రా చెయ్యాలి, బ్రాహ్మణుడు తప్పనిసరిగా దయావిగా ఉండాలి. మన దయావంతుడిగా ఉండాలి అంటే బ్రాహ్మణుడు యజ్ఞం చేస్తే దయ ఎలా కుదురుతుందండి? యజ్ఞాది అన్యత్ర విప్రేయంగా అహింస యాజ్ఞి మత. యజ్ఞంలో చేసిన హింస హింస కాదు, అక్కడ మాత్రం పశువాలంబనం చేసినా తప్పు లేదు అని ఈ మాటలన్నీ చెప్పి సర్పయోనేర్ వినుక్త బ్రాహ్మణోసౌ రురుస్తత అంచేత తస్య శాపాంతం పరిత్యక్తం చ హింసనం వివాహితాతేన బాలా మృత సంజీవిత పునః అని ఆ వెనకాల చెప్పిన రురు ప్రమద్వర వృత్తాంతాన్ని అంతటినీ చెప్పారు. అంచేత మీ తండ్రి గారికి పూర్తిగా ఈ అపకారం చేసినటువంటి వీడిని నువ్వు శిక్షించి అంబామిక మఖమిషంకృత్వ కురు యజ్ఞం నృపోత్తమ అని ఆ సర్పయాగము అని పేరు పెట్టద్దు. చేసే యాగం పేరు ఏమిటి అంటే అంబామఖ విషంకృత్వ. అంబామఖం దేవీమఖం చేస్తాను, అమ్మవారికి ఆరాధన కోసం యజ్ఞం చేస్తాను అను. దాంట్లో చేసే పని ఏమిటి అంటే సర్పాలన్నిటినీ ఆవాహన చేసి దానిలో హోమం చేసేస్తాను అను. సర్పసత్రం మహారాజా పితృవైరం అనుస్మరన్. తండ్రి గారికి వైరాన్ని స్మరిస్తూ తండ్రి గారికి మనశ్శాంతి వచ్చేలాగా ప్రతీకారం తీర్చుకునేలాగా నువ్వు జనమేజయ మహారాజా నువ్వు సర్పయాగం చెయ్యి అని అడిగాడు. చెప్తే ఆయన రాజుగారు చాలా కళ్ళమని నీళ్లు పెట్టినాడు. పాపం ఎంతో రకాల దుఃఖాలు పొందాడు. మా తండ్రికి ఇంత అవమానం చేయడా వీడు, అద్యాహం మఖమరోమి అపచితం పితుహు. మా తండ్రి గారికి సేవ చేయడం కోసం నేను ఈ సర్పయాగం చేస్తాను, సందేహం లేదు అన్నాడు. మంత్రుల్ని పిలిపించారు, పెద్ద యాగం చేయమన్నారు. గంగా తీరంలో పెద్ద నేల సదును చేసి అక్కడ యజ్ఞ మండపం వేసి మండపంలో అన్ని రకాల శతస్తంభం మనోహరం 100 స్తంభాలతో మనోహరమైన యజ్ఞశాల నిర్మాణం చేసి దాంట్లో తదంగత్వే విధేయో వై సర్పసత్ర సవిస్తర. దాంట్లో యజ్ఞం ఏది అంటే అమ్మవారి యొక్క యజ్ఞం, దానికి అంగంగా సర్పయాగం. సర్పయాగము అనేది ప్రత్యేకమైన పాటక. తదంగత్వే విధేయో వై సర్పసత్ర సవిస్తర తక్షకస్తు పశుస్తత్ర హోత ఉత్తంకో మహాముని. దానిలో పశువు ఎవరు ఆ యజ్ఞానికి అంటే తక్షకుడే. హోత ఎవరు అంటే ఉతంకుడు. ఆయనగా ఉపదేశం చేసిన వాడు. అంచేత నాయన మీరే హోతగా ఉండి ఆ కార్యక్రమాన్ని సర్పయాగాన్ని మీరు నడిపించండి అని అడిగట. హోత ఉత్తంక మహాముని తక్షకస్తు పశుస్తత్ర శీఘ్రం ఆహూయతాం విప్రాహ సర్వజ్ఞా వేదపారగా అని సమస్త వేదవేత్తలైనటువంటి విద్వాంసులందరినీ రప్పించండి, యజ్ఞం ప్రారంభిద్దాం అన్నాడు. యజ్ఞ సంభారాలన్నీ సమకూర్చుకున్నారు, చూసుకున్నాడు. ఈ లోపుగా తక్షకుడు కాస్త మళ్ళీ వెళ్ళి జాగ్రత్తగా ఆ పెద్దవాళ్ళని ఎవరిలో పట్టుకుందామనే ఉద్దేశంతో దేవేంద్రుడి దగ్గరికి పోయాడు. ఇంద్రం ప్రతి భయార్తోహం త్రాహిమా విద్యాబ్రవీత్. ఓ ఇంద్ర నన్ను రక్షించు అని తక్షకుడు వెళ్ళి ఇంద్రుడి దగ్గర మొరపెట్టుకున్నాడు. అనేసరికి భయభీతం సమాశ్వాస్య శ్వాసనే సన్నివేశ్య దదౌ అభయమత్యర్థం నిర్భయో భవపన్నగా తమ ఇంద్రశరణం జ్ఞాత్వా ముని దత్తాభయం దద. ఇంద్రుడు ఆయనకి అభయం ఇచ్చాడు. ఈ మునిగారు విన్నాడు ఉదముడు. ఓహో ఇంద్రుడికి ఇలా వచ్చిందా అనేసరికి అప్పుడు సహేంద్ర తక్షకాయ అని బ్రూహి. ఆ ఇంద్రుడు తక్షకుడు ఇద్దరు రండి అన్నట్టు. వీడికి వరం ఇచ్చే తక్షకుడు ఒకడే కాదు, ఆ ఇంద్రుడితో పాటు వాడు రండి అని ఉత్తంక ఆహ్వయదు ఉద్విగ్న సేంద్రం కృత్వా నిమంత్రణం స్మృతస్తదా తక్షకేన యాయావరకులోద్భవ. వాడు వచ్చాడు అనేసరికి అప్పుడు తక్షకుడు ఇంక ఈ ఇంద్రుడు మనల్ని లభించలేడు అని చెప్పి దీనికి ప్రతీకారం ఏది అని అంటే మళ్ళీ బ్రాహ్మడికి బ్రాహ్మడే ఏదైనా ఉపకారం చేసినా అపకారం చేసినా వీళ్ళే చేయగలరు అని చెప్పి ఆస్తికుడు అనేటువంటి పెద్ద మనిషిని ధర్మాత్ముడు ఆయన ఆయన్ని స్మరించుకుందాము అనుకున్నట్టు తక్షకుడు. ఈ ఇంద్రుడు నాకు రక్షణ ఇవ్వలేడు అంటే వీడి వల్ల ఉద్దేశం అయిపోయింది. ఆస్తికో నామ ధర్మాత్మ జరత్కారసుతో ముని తత్రాగత్య మునేర్ బాల తుష్టావ జనమేజయం. ఆస్తికుడు ఆయన జరత్కారు మహర్షి యొక్క కుమారుడు. ఆయన వచ్చి జనమేజయ మహారాజుని స్తుతించేట. ఆయన చూసి చాలా సంతోషం. చిన్నపిల్లాడు ఆస్తికుడు. చేతనే సర్పభయం పోవాలి అంటే ఆస్తికుడు స్మరించాలి అంటారు. మామూలుగా కూడా రాత్రి వేళ పడుకున్నప్పటికీ కూడా దుస్వప్నం ఫలం లేకపోవడం కోసమని వాళ్ళందరినీ స్మరించుకోవడం. ఆస్తిక ఆస్తిక అని పేరుతో స్మరిస్తే చాలు సర్పభయాలు దుస్వప్న భయాలు అవి ఉండవు అని చెప్తూ ఉంటారు.
అలాగే రాజ్ఞాతం అర్చయామాస దృష్ట్వా బాలం సుపండితం అర్చయిత్వా నృపస్థం ఛందయామాస వాంఛితై. నీకేం కరం కావాలో కోరుకోవయ్యా, నేను చాలా సంతోషం, మంచి బ్రాహ్మడు వచ్చావు అని చేసి అంటే చెబితే, ఇప్పుడు వీడన్నట్ట, నాయన చాలా మంచి మాట, సత్యబద్ధో నృప తేన ప్రార్థితశ్చ పునస్తథ హోమం నివర్తయామాస సర్పాణం మునివాక్యత. ఆయన ఏమడిగాడు, నీకు వరం ఇస్తానన్నాడు. వరం అడిగాడు అంటే, నాకు అది ఇవ్వాలి ఇది ఇవ్వాలి అనలేదు, ఈ సర్పయాగం మానేయండి అన్నాడు. సతు వవ్రే మహాభాగ యజ్ఞోయం విరమత్వితి. ఈ యజ్ఞాన్ని ఉపసంహరించండి, ఈ సర్పయాగం చేయొద్దు మీరు, దీన్ని మానేయడమే నేను కోరే వరము అన్నట్టే. అంటే రాజుగారు సత్యబద్ధుడు, నీకు వరం ఇస్తానన్నాడు. వరం ఆయన అడిగింది ఏంటి, యజ్ఞం మానేయండి అన్నాడు. అంటే వెంటనే మానేయాలి కనుక హోమాన్ని ఆపేయండి అన్నట్టు. అంతే తర్వాత ఏం చెయ్యాలి అంటే, భారతం శ్రావయామాస వైశంపాయన విస్తరాత్. వైశంపాయనుడి దగ్గర నుంచి భారతం విన్నాడు. అంతా చూసిన తర్వాత శాంతి అంతా చేసుకుని వ్యాసుడిని అడిగారట, నాకు శాంతి కలగాలి, ఇప్పుడు సర్పయాగం చేస్తే శాంతి వస్తుంది అనుకున్నాను, ఆ సర్పయాగమా సగంలో ఆగిపోయింది, యాస్టీకుడికి ఇచ్చిన వరం వల్ల సర్పయాగాన్ని ఆపేశాను, మా నాన్నకి చేసిన అపకారానికి నాకు మనస్సు దహించుకుపోతోంది, ఏం చేయాలి? పితామే దుర్భగస్యైవ మృత పార్థ సుతాత్మజ క్షత్రియాణం మహాభాగ సంగ్రామే మరణం వరం రణేవా మరణం వ్యాస గృహేవా విధిపూర్వకం మరణం చ పితృమే భూత్ అంతరిక్షే మృతో అవశః శాంత్యుపాయం వదస్వాత్ర పంచ సత్యవతీ సుత అని వ్యాసుల వారిని అడిగారు జనమేజయుడు. ఇప్పుడు పరిష్కారం ఏంటి? మా తండ్రి గారా కాలం చేశారు, నేను చేసే ప్రతిక్రియ ఉదంకుడు చెప్పాడు అంటే అది కాస్త ఆస్తికుడి చేత ఆపివేయబడింది, ఇప్పుడు నాకు శాంతి మార్గం ఏది అని అడిగితే ఆయన వ్యాసుల వారు మనకు అసలు కథలోకి వచ్చి, ఉవాచ వచనం తత్ర సభాయాం నృపతించనం సును రాజన్ ప్రవక్ష్యామి పురాణం గుహ్యం అద్భుతం పుణ్యం భాగవతం నామ నానాఖ్యానయుతం శివం. అత్యద్భుతమైనటువంటి దేవీ వరప్రదాయకమైనటువంటి పురాణం ఉంది, భాగవత పురాణం. దాన్ని నేను మా శుకుడికి మా సూతుల వారికి అందరికీ కూడా చెప్పాను. అది ఇప్పుడు నేను చెప్తాను నీకు, అది వింటే ధర్మార్థ కామములన్నిటికీ కూడా కారణమవుతుంది. ఏది వింటే శుభము సుఖము నిత్యం కలుగుతుందో, ఏది అన్ని ఆగమాల్లోనూ ఉండే ధర్మాలకు అన్నిటికీ నిలవుగా ఉంటుందో అలాంటిది మహాభాగవతం ఉంది, దేవి భాగవతం. అది నేను చెప్తాను వినమయ్యా అన్నాడు. దీనివల్ల ప్రయోజనం ఏముంది? ఆస్తికోయం సుతః కస్య విఘ్నార్థం కథమాగత ప్రయోజనం కిమత్రాస్య సర్పాణం రక్షణే ప్రభో అని అడిగట జనమేజయుడు. ఏమండి, ఆయన ఏదో అడిగాడు బంది ఆపేశాను, కానీ అసలు ఈ ఆస్తికుడు ఎవడు, వీడు నా దగ్గరికి ఎందుకు వచ్చాడు, వీడు పోయి నా యాగాన్ని ఆపేయమని ఎందుకన్నాడు, ఈ సర్పాలని రక్షించుకోవలసినంత అగత్యం వాడికి ఏం పట్టింది, ఈ సర్పాలన్నీ యాగంలో పోతే ఆయనకు వచ్చే నష్టం ఏమిటి, ఈ జరత్కార వృత్తాంతము ఆస్తికమైన వృత్తాంతము ఇవన్నీ మాకు చెప్పండి అని ఆయన అడిగాడు. అలాగే ఇప్పుడు దీనివల్ల కథలో జరత్కార మహర్షి కథ మధ్యలో గరుత్మంతుడు కద్రు వినతల యొక్క సంవాదం, ఈ కద్రు వినతలను రక్షించేటప్పుడు అమృతోత్పాదనం, ఆ కథలన్నీ కూడా వస్తాయి. దాంతో శాంతుడైన వాడు మహశాస్త్రాన్ని స్వీకరించాడు, ఆయన సంతానం కలగాలి అనుకున్నాడు. ఆ జరత్కారు అనేటువంటి వాడు వాడి చేత తదైవ పన్నగా శబ్దాహ మాత్ర అగ్నము నిపతంత్వితి అనేటువంటి మాట చేత తల్లి గారి చేత శాపం పొందారు వాళ్ళందరూ. దానికోసం కద్రు వినతల యొక్క సంవాదాన్ని తీసుకొచ్చారు. ఏమిటి అంటే, కద్రు వినత అనే వాళ్ళు అప్పచెల్లుళ్ళు, వాళ్ళు ఒక గుర్రాన్ని చూశారు. ఆ గుర్రాన్ని చూసి అది తెల్లగా ఉందా అని నల్లగా ఉందా అని అడిగారు. అనేసరికల్లా వీడంతా ఏమన్నది, వినతో వాచ శ్వేత ఏవ అశ్వరాజోయం కింవాత్మన్యసే శుభే, తెల్లగా ఉండేది, దానికోసం సందేహం ఏమిటి అని అడిగింది కద్రువుని. కద్రువ నాగమాత, సర్పాలన్నిటికీ తల్లి కద్రువ. వినత అనేటువంటిది గురుత్మంతుడి తల్లి. వాళ్ళిద్దరు అప్పచెల్లుళ్ళు. వాళ్ళిద్దరి మధ్యలోనూ కూడా ఆదిత్య రథంలో చూస్తూ ఉన్నప్పుడు ఆ రథం పట్టినటువంటి ఆ గుర్రం తెల్లగా ఉందా నల్లగా ఉందా అని మాట మాట పెట్టుకున్నారు. తెల్లగా ఉంది అని చెప్పింది వినత, కాదు నల్లగా ఉంది అని చెప్పింది కద్రువ. ఏది నిజమైతే రెండో వాళ్ళు వాళ్ళకి దాస్యం చెయ్యాలి అని పందెం పెట్టుకున్నారు. చూసిన తర్వాత వినత మెల్లిగా ఏం చేసింది చూద్దామని, కద్రు ఈ లోపుగా తన కుమారులందరికీ ఆదేశించి, ఆ తోకను చుట్టుకుంటారా, మీరు నల్లగా ఉంటారు కదా, మీరంతా తోకను చుట్టేస్తే అది నల్లగా అయిపోతుంది ఆ గుర్రం అంతాను, అప్పుడు నా మాట నెగ్గుతుంది, ఆ వినత నాకు దాస్యం చేస్తుంది అనే అభిప్రాయంతో కద్రువు చెప్పి కృష్ణవర్ణ మహమ్మన్యే హయమేనం శుచిస్మితే అన్నాడు. అదే స్వసుతాన్ సర్పాన్ వివసే స్థితాన్ బాలాన్ శ్యామాన్ ప్రకుర్వతు యావత అశ్వశరీరకే, దానిలో ఉండేటువంటి అశ్వం శరీరంలో ఉండేటువంటి వెంట్రుకలన్నింటినీ మీరు చుట్టుముట్టండి, మొత్తం అశ్వం అంతా ఆ గుర్రం అంతా నల్లగా కనిపించేలాగా చేయండి అన్నాడు. అంటే వెంటనే అన్నట్టు వాళ్ళు నేతి కేచల తత్రాహు, కొంతమంది తప్పు కదమ్మా పెద్దమ్మ అలా చెప్పింది, అలా అయితే ఇలా వెళ్ళి మేము మోసం చేసి దాన్ని ఏదో చుట్టుముట్టి నల్లగా ఉంది అన్న తప్పు
అని ఆ కొంతమంది సర్పాలు, దానిలో కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అలా మేము చెయ్యము తప్పు కదా అన్నారు. కొంతమంది అమ్మ నువ్వేం చెప్తే అదే చేస్తామని కొంతమంది అన్నారు. ఆ చేస్తామన్న వాళ్ళు వెళ్ళి దాన్ని చుట్టుముట్టారు, అది నల్లగా తయారైంది. ఆ వినతామో ఈవిడికి దాస్యానికి వచ్చింది. వద్దన్న వాళ్ళు కొంతమంది మిగిలేరు కదా. ఆ అంచేతనే జనమేజయ సర్పయాగంలో కొన్ని సర్పాలు చచ్చిపోయాయి, కొన్ని బకాయాలు బతికున్నాయి. సర్పయాగం మధ్యలో ఆగిపోవడానికి కారణం ఏంటి అంటే, ఎవరు దాన్ని తప్పు మార్గాన్ని అనుసరించి ఆ గుర్రాన్ని చుట్టుకుని దానిలో వినతకి దాస్యానికి కారణమయ్యారో వాళ్ళందరూ జనమేజయుడి సర్పయాగంలో ఎగిరిపోయారు. మిగిలిపోయినటువంటి వాళ్ళు మంచి వాళ్ళు, మేము చెయ్యము తప్పు అలాంటి అపకారం చెయ్యము అన్న వాళ్ళు మిగిలిపోయారు. అంచేత భగిని సంవాదం ఇది. ఆ అప్పచెల్లెళ్ళ మధ్యలో ఉండేటువంటి తగువుల వల్ల ఈ రకమైనటువంటి సపత్ని చేత దాస్యం పొందాం కదా అని అంటే, ఆ వినత అప్పుడు అందుట నేను అలా కాదమ్మా గరుత్మంతుడిని పిలిచింది. ఏమ్మా అలాగా దుఃఖంగా దిగాలుగా ఎందుకున్నావు అని అడిగాడు గరుత్మంతుడు. అని అంటే నేనేం చెప్తానన్నా, పిన్నమ్మతోటి మాట వచ్చింది, ఇప్పుడు నేను దాస్యం చెయ్యాలి, దాసీభావాన్ని పొందాల్సి వస్తుంది అని. నీ దాస్యం ఎలా పోతుందో చెప్పు, నేను చేస్తాను అని. అని అంటే నేను ఆవిడికి ఏం చేస్తే ఆ దాస్య విముక్తి కలుగుతుందో మార్గం ఆలోచించుకోవాలి అని అంటే, దాసీభావం అపాకర్తం గరుడోపి మహాబల ఉవాహతాం సముద్రాం వై సింధోపారం జగామహ. సముద్రం మీదెక్కించుకుని సముద్రం అవతల ఒడ్డుకు తీసుకెళ్ళేట మొత్తం వీళ్ళని. వెళ్ళి అక్కడికి అడిగేట. ఆ కద్రు అడిగింది, అమృతం దేవలోకాత్వం బలా దానీయ మే సుతాన్ సమర్పయ సుత అది ఆసు మాతరం మోచయ అబలాం. దీనిలో ఆ దేవలోకంలో ఉండేటువంటి అమృతాన్ని నువ్వు తీసుకొచ్చి మా కుర్రాళ్ళకి ఇస్తే అప్పుడు మీ అమ్మ యొక్క దాస్యాన్ని పోగొడతాను, అప్పటికి ఈ దాసీత్వం పోతుంది అని కద్రువు చెప్పింది. ఈ రకమైనటువంటి మాట చెప్పి ఆ తల్లి యొక్క దాస్యాన్ని పోగొట్టడం కోసం ఇంద్రలోకానికి వెళ్ళేట మహాబలవంతులైనటువంటి గరుత్మంతుడు. అక్కడ యుద్ధం చేశాడు, అక్కడ ఉండేటువంటి అమృత కలశాన్ని తీసుకొచ్చి తల్లికి ఇచ్చాడు. మోచిత వినతాతేన దాసీభావ రసంశయం. ఈ అమృతాన్ని తీసుకొచ్చి ఈ పావులందరూ తాగుదామనుకునే వేళకి దేవేంద్రుడు అక్కడ వచ్చి అమృతం సంజహార ఇంద్ర స్నాతం సర్పా యథాగతా దాసీభావ ద్వినిర్ముక్త వినత విపతేర్ బలా. తీసుకురావడంతో వినత యొక్క దాస్యం పోయింది. ఇక ఆ అమృత కుండలోంచి అమృతం తీసుకుందామని పాములు వచ్చే లోపుగా అక్కడ అమృతాన్ని ఖాళీ చేసేసేట దేవేంద్రుడు, దానిలో అమృతం లేకుండా. అది పట్టుకుపోతున్నప్పుడు కింద దర్భల మీద పడింది అమృత బిందువు. ఆ దర్భలు ఇవి నాకే పాములు నాకేసరికి నాలుగు చిరుకుపోయి ద్విజఫలం అని పాముకి 2 నాలుకలు రావడానికి కారణం అది అని. అమృతం సంజహార ఇంద్ర అని చెప్పి తత్ర ఆస్తీర్ణా కుశాహ తైస్తు లీఢా పన్నకనామకై ద్విజిహ్వాస్తే సుసంపన్నా కుశాగ్ర స్పర్శ మాతృత. ఆ కుశల మీద అమృత బాండం పెట్టాడు. ఆ అమృత బాండంలోంచి అమృతం ఆయన పట్టుకుపోయాడు దేవేంద్రుడు. అది పైన పడేటువంటి 2 చినుకుల్ని తాగుదాం అనుకుని వెళ్ళేసరికి ఆ కుశలకి తెగిపోయి ఆ దర్భల చేత చీలపడిపోయి నాలుకలు చీలిపోయి 2 నాలుకలు తయారయ్యాయట. అంచేత తల్లి చేత శపింపబడినటువంటి వాసుకి ప్రముఖులమైనటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మను శరణు వేడారు. ఆ శరణు వేడి వాళ్ళు ఆ బ్రహ్మగారు వరం ఇచ్చాడు. జరత్కార మహర్షి యొక్క కుమారుడైన ఆస్తికుడు ఉన్నాడు, వాడు వస్తాడు, వాడు వచ్చి మీ భయాన్ని ఉపశమింపజేస్తాడు, అక్కడి నుంచి మీకు ప్రాణ భయం లేకుండా ఉంటుంది అని ఆస్తికుడి యొక్క వృత్తాంతం చెప్పి తస్యాం యో జాయతే పుత్ర సహ వహ త్రాతా భవిష్యతి ఆస్తిక ఇతి నామాసౌ భవితా న తత్ర సంశయ. ఆస్తికుడు జరత్కారు మహర్షి యొక్క కుమారుడు, వాసుకి యొక్క భగినిని పెళ్ళాడతాడు, వాళ్ళ కుమారుడైనటువంటి ఆస్తికుడు మిమ్మల్ని అందరినీ రక్షిస్తాడు అనే ఉద్దేశంతో చెప్పిన తర్వాత ఆ వాగ్బంధం అలా చేసిన తర్వాతనే ఈ వాసుకి యొక్క కోరికంతా తీరడం, వీళ్ళందరూ మళ్ళీ బాగుపడడం, వీళ్ళందరూ జరిగింది అంటారు. అలాగే ఈ ధర్మనాశాద్ వరం త్యాగ తథాపి మరణం ధ్రువం ధర్మహాని నరానాంకి నరకాయ భవేత్ పునః ఇది సంచింత సా బాలాతం మునిం ప్రత్యబోధయతు. ఈ లోపుగా ఇంకొక చిన్న మళ్ళీ ధర్మ సందేహం ఒకటి పెట్టాడు. ఆయన నిద్రపోతున్నట్టు సంధ్యాకాలం దగ్గరకు వచ్చేస్తోంది. నిద్ర లేపితే అదో తప్పు, నిద్ర లేపకపోతే ఆయన సంధ్యాకాలం దాటిపోతుంది. వాళ్ళకి ఆ భార్యాభర్తలకు ఉండేటువంటి మధ్యలో బంధం ఏమిటి అంటే, నా మాటకి ఎదురు చెప్పినా నాకు ఇష్టం లేని పని చేసినా నేను వదిలేసిన వెళ్ళిపోతాను అన్నట్టు జరత్కారు. ఈ పరిస్థితుల్లో వీడు అక్కడ కూర్చున్నప్పుడు ఏకదా భోజనం కృత్వా సుప్తోసౌ మునిసత్తమ భగినీ వాసకేస్తత్వ సంస్థిత వరవల్లని. ఆయన హాయిగా నిద్రపోతున్నాడు భోజనం చేసి. సాయంకాలం అయిపోతుంది, ఎప్పటికీ లేవడు. సంధ్యాకాలం సమీపిస్తోంది దగ్గరగాను. ఉత్తితోసౌ మునిఃకోపాత్ తాము వాచ వ్రజామ్యహం సంధ్యాకాలోపి సంజాత ఉత్తిష్ట సువ్రత అని భార్య మొత్తం మీద లేపింది. తెలుసు ఇలాగా ఆయనకి ఇష్టం లేని పని చేస్తే నన్ను వదిలేస్తాడు, దీనివల్ల నేను వెళ్ళిపోతాను,
అయినప్పటికీ ధర్మనాశం కంటే ఇదే మంచిది. ధర్మం నశింపజేస్తే లోకానికి అందరికీ చాలా ఆపద కలుగుతుంది కనుక ధర్మహాని నరానాంకి నరకాయ భవేత్ పునః, ధర్మహాని నరకప్రదం కనుక నేను ఆయన్ని లేపుతాను అనుకుంది. లేపింది. లేపిన వెంటనే ఆయన కోపగించి నువ్వు అవతలకు పో అన్నాడు దీన్ని, ఆ జరత్కార మహర్షి యొక్క భార్యని. భ్రాత్రా దత్తా తదర్థం తత్ కథం స్యాత్ అమిత ప్రభ మునిఃప్రాహ జరత్కారం తదస్తి ఇది నిరాకుల గతాసా మునినా త్యక్త వాసుకే సదనం తదా అని ఆ వాసుకి వృత్తాంతం చెప్పాడు. అలాంటి వాడు ఈ ఆస్తికుడు కనుక ఈయన మిమ్మల్ని అందరినీ కూడా రక్షించడానికి వచ్చాడు అనే ఉద్దేశంతో జరత్కారు మహర్షి యొక్క కుమారుడైన ఆస్తికుడు మిమ్మల్ని అందరినీ రక్షించాడు. స్వస్తితేస్తు మహాబాహో భారతం సకలం శృతం దానాని బహుదత్తాని పూజిత మునయస్తథ కృతేన సుకృతేనాపిన పిత స్వర్గతిం గతః పావితన్న కులం కృత్సం తయా భూపతి సత్తమ. ఇంతవరకు చెప్పి ఆయన చెప్పినటువంటి జనమేజయ మహారాజు చెప్పేటువంటి మాటలు ఏంటి అంటే, నేను భారతం వెళ్ళాను, అనేక దానాలు చేశాను, అంతమందికి పూజలు చేశాను, ఎంతో పుణ్యం చేశాను, మా తండ్రి గారికి స్వర్గతికి ఇంకా రాలేదు. ఇంకేత పరాభక్తి చేత నేను ఎవరిని అమ్మవారిని ధ్యానం చేస్తే నాకు ఈ పరిపూర్ణమైనటువంటి కృప కలుగుతుందో అటువంటి పూజిత పరయాభక్త్యా శివ సకలదా సదా కులవృద్ధిం కరోత్యేవ రాజ్యం చ సుస్థిరం సదా. నా రాజ్యం సుస్థిరంగా ఉండాలి, నాకు కులవృద్ధి కలగాలి, అందుచేత దేవీమఖం చేయాలి, ఆ అంబా యజ్ఞం చేయాలి, దేవి భాగవతం వినాలి. అంచేత త్వామహం శ్రావయిష్యామి కథాం పరమపావనీం సంసార తారిణీం దివ్యాం నానారస సమాహృతాం నా శ్రోతవ్యం పరంజాస్మాత్ పురాణాద్ విద్యతే భువి నా ఆరాధ్యం విద్యతే రాజం దేవీపాదాంబుజాదృతే. రెండు మాటలు. ఆరాధింపదగినది ప్రపంచంలో ఏది అంటే అమ్మవారి యొక్క పాదపద్మాలు, దాన్ని మించింది లేదు. వినవలసింది ఏది అంటే దేవీ భాగవత మహాపురాణం అని ఈ రెండు మాటలు చెప్పి బ్రహ్మాదయస్వరా సర్వే యద్ ఆరాధన తత్పరాః వర్తంతే తద్వదా రాజం తాం నసేవేత కోజనః. బ్రహ్మాది దేవతలు అందరూ కూడా ఆరాధించేటువంటి ఆ అమ్మవారిని ఎవరు సేవించరయ్యా, అంచేత తెలివైన వాళ్ళందరూ కూడా ఆవిడ్నే సేవించాలి అనే ఉద్దేశంతో దేవీ భాగవతం యొక్క మహిమ, అమ్మవారి యొక్క ప్రాభవం ఈ రెండింటినీ చెప్పి ఈ పూర్తి చేస్తూ ఏ ఇదం శృణుయాన్ నిత్యం సర్వాన్ కామాన్ అవాప్నుయాత్ అని ఫలశ్రుతి చెప్పారు. ఇదంతా కూడా ఎవరు చెప్పారు పురాణం అని అంటే శ్రీ మహావిష్ణువుకి భగవతి స్వయంగా చెప్పింది. భగవత్యా సమాఖ్యాతం విష్ణవే యదనుత్తమం తేన శృతేన తే రాజముశ్చిత్తే శాంతిర్భవిష్యతి. జనమేజయ మహారాజుకి మనశ్శాంతి కలగాలి, పరీక్షిత్ మహారాజా వారికి సద్గతులు కలగాలి. దానికి మార్గం ఏది అంటే చక్కగా శ్రీమద్ భాగవత దేవీ భాగవతం వినండి, అంబా యజ్ఞం చెయ్యండి అని వేదవ్యాసుల వారు వీడికి ఉపదేశం చేశారు. దాన్నే ఆ కథనంతటిని వ్యాసుల వారే చెప్పారు జనమేజయుడికి. గొప్ప విశేషం ఏంటి అంటే శ్రీమద్ భాగవత పురాణం శ్రీసుకాచార్యులు వారు చెప్పారు, కానీ ఈ దేవీ భాగవత పురాణం వ్యాసాచార్యులు స్వయంగా చెప్పారు, వ్యాస మహర్షే స్వయంగా చెప్పారు జనమేజయుడికి. ఆయనకి పరీక్షిత్తుకి శ్రీసుకుడు చెప్పాడు సప్తాహంగా భాగవతాన్ని. ఆయన ధరించాడా లేదా అనే ప్రశ్న ఇంకో రెండు మాటలు ఉన్నాయి దేవీ భాగవతంలో. ఈ దేవీ భాగవతం విన్న తర్వాతనే ఆయన పూర్తిగా విముక్తి కలిగింది, అంతకు లేదు అని చెప్పింది. అంటే శ్రీమద్ భాగవత పురాణంలో భాగవత సప్తాహం చేతనే ఆయన ముక్తుడైపోయాడు అనేది శ్రీమద్ భాగవతంలో చెప్తాం. అయితే ఏ గ్రంథం తాలూకు వైశిష్ట్యం చెప్పేటప్పుడు అది అలాగా, అది తప్ప ఇది రైటానికి విచారణ కాదు. శ్రీమద్ భాగవత మహాపురాణం అంత గొప్పదే. భాగవత సప్తాహం చేస్తే పరీక్షిత్ మహారాజా వారికి ముక్తి కలిగింది, అది శ్రీసుకుడు చెప్పాడు అనేటువంటి మాట అక్కడ చెబితే, ఇక్కడ శ్రీమద్ దేవీ భాగవతాన్ని వేదవ్యాస భగవానుడే స్వయంగా జనమేజయ మహారాజా వారికి చెప్పారు. దీనివల్ల పితృలోకాలకి పితృల దేవతలకి అందరికీ స్వర్గప్రాప్తి, వారికి ఉత్తమ గతులు కలగడం, మనకి మనశ్శాంతి కలగడం. అంచేతనే ముక్తి ప్రదాదేవి భుక్తిని ముక్తిని రెండింటినీ ప్రసాదిస్తుంది. ఉన్న వాళ్ళకి ఐశ్వర్యము ఇహలోక కోరికలు తీరడం, పోయిన వాళ్ళకి మనశ్శాంతి, వాళ్ళకి ఉత్తమ గతులు కలగడం. ఇంకా పరీక్షిత్ మహారాజా వారికి సద్గతి ప్రదం, జనమేజయ మహారాజా వారికి మనశ్శాంతికి ప్రదం అయినటువంటి దేవీ మహం చేయమని చెప్పారు. ఆ దేవీ యజ్ఞంతో తృతీయ స్కంధం ఆరంభం. అది అమ్మవారి కథలతోటే ఉంటుంది పూర్తిగా. ఇలాగా వారు పుట్టాడు వీడు తెచ్చాడు ఈ గొడవలు ఉన్నాయి ఏ ఉండవు. ఇదంతా సృష్టి ప్రక్రియను వర్ణించే కథ కనుక దీన్ని ఇక్కడ ముగించేశాం. రేపంతా చక్కగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ ఆ అమ్మవారిని ఆరాధించడం, అమ్మవారి ఆరాధన విధానాలు, నవరాత్రాలు ఎలా చేయాలి, ఏ పూజ చేయాలి, ఎలాంటి జపం చేయాలి, ఎన్ని రకాల దానాలు చేయాలి, కుమారి పూజలు, సువాసిని పూజలు, వాటి విస్తారాలన్నీ కూడా దానిలో ఉంటాయి. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో గొప్పలు ఎవరు, మణిద్వీపంలో ఉండేటువంటి అమ్మవారి వైభవం ఏమిటి, బ్రహ్మగారు విష్ణుమూర్తి పరమశివుడు వాళ్ళందరూ అమ్మవారిని స్తోత్రం చేసిన విధానం, ఇంత తృతీయ స్కంధం చాలా అందంగా ఉంటుంది. ఆ జగదంబ కటాక్షం చేత మనం ఏదో కొంతకాలం నడుపుకుందాం ఈ కార్యక్రమాన్ని. అమ్మవారు నడిపిస్తుంది, మనం చేసేది నిమిత్తం మాత్రం మనం అవకాశం కల్పించి ఆవిడే జరిపించాలి.
చేత సర్వం శ్రీ జగదంబార్పణమస్తు. స్వస్తి శ్రద్ధాం మేధాం అనేటువంటి మాట చెప్పినట్టుగా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు. బ్రాహ్మణేభ్యः శుభమస్తు. లోకాः సమస్తాः సుఖినో భవంతు.